ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమైంది. సోమవారం ఎర్రకోట దగ్గర పేలిన I-20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని DNA పరీక్ష ఫలితాలు తేల్చేశాయి. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ వైద్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన DNA నమూనాతో అతని తల్లి సోదరుని DNAతో 100% సరిపోలడంతో అనుమానం నివృత్తి అయింది. పేలుడు తర్వాత I-20లో దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలను సేకరించి పరీక్షలు నిర్వహించిన అధికారులు కారు నడిపింది ఉమరే అని అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీనికి ముందు ఉమర్ తల్లిని DNA పరీక్ష కోసం పుల్వామాలోని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పేలుడు తర్వాత ఉమర్ తల్లి అతని ఇద్దరి సోదరులను విచారిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్ లోని 2 నివాస భవనాల నుంచి దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో వైట్ కాలర్ ఉగ్రవాద వ్యవస్థలో కీలక లింగా మారిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షకీల్ కూడా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్ నివాసి డాక్టర్ ఆదిల్ రాథర్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు మద్దతుగా పోస్టర్లు వేసినందుకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత షకీల్ ను అరెస్ట్ చేశారు. షకీల్, రాథర్ అరెస్టులతో భయపడిన ఉమర్ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారకునిగా నిలిచాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీవిల్ అందిస్తారు. లీవిల్ చెప్పండి, మరి ఢిల్లీ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలువడినట్టుగా తెలుస్తోంది. ఫరీదాబాద్ వేదికగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లీవిల్? ఎర్రకోట బ్లాస్ట్ తర్వాత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. పూర్తి స్థాయిలో దేశానికి సంబంధించిన టాప్ ఏజెన్సీలు అన్నింటినీ కూడా విచారణకు ఆదేశించింది. విచారణ ఇప్పటికే ముమ్మరం చేశారు. చాలా విషయాలు కూపిలాగుతున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ తో పాటు ప్రధానంగా ఎక్కడైతే హర్యానాకి సంబంధించిన ఫరీదాబాద్ సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అల్ఫల్సా యూనివర్సిటీకి సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. NIA ఇప్పటికే దానిపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. మొదట ఒక I-20 కారు లభ్యమైన తర్వాత అందులో బ్లాస్ట్ అయింది. I-20 కారును బేస్ చేసుకుని ఇంకా చాలా కార్లు ఉపయోగించినట్లు కూడా ఇప్పటికే NIA గుర్తించింది. నిన్నటికి నిన్న ఎక్కువ స్పోర్ట్స్ కారును గుర్తించారు. ఆ ఓనర్ సంబంధించి కూడా ఇప్పటికే గుర్తించారు. వాళ్ళ మరొక బ్రీజా కార్ను కూడా గుర్తించారు. దానికి కూడా ఉగ్రవాదానికి వాడే బాంబ్ బ్లాస్ట్ కు వాడేందుకు ప్లాన్ చేసినట్టు కూడా ఇప్పటికే NIA దర్యాప్తు బృందానికి సంబంధించిన సమాచారం వెలువరించింది. అయితే పూర్తిగా ఈ వైట్ కాలర్ ఉగ్రవాదానికి సంబంధించి పెద్ద ఎత్తున అల్ఫల్సా యూనివర్సిటీలో వీరందరికీ కూడా శిక్షణ తరగతులు ఇచ్చారు. వీరందరికీ కూడా అక్కడి నుంచే మనీ మొబిలైజేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాలపైన అల్ఫల్సా యూనివర్సిటీ వేదికగా జరిగిందనేది ప్రధాన కోణంలో విచారణ ప్రారంభించారు. పూర్తిగా ఇదంతా కూడా అల్ఫల్సా యూనివర్సిటీ నుంచి జరిగిందా, ఇంకేదైనా జరిగిందా, లేదంటే అల్ఫల్సా యూనివర్సిటీకి నిధులు ఎక్కడికి వస్తున్నాయి, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపైన కూడా ఇప్పటికే ఈడీకి ఆ కేసును అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆర్థిక ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. కొద్దిసేపటి క్రితమే NIAతో పాటు ఈడీ కూడా ఇందులో ఆర్థిక వ్యవహార లావాదేవీలపైన ప్రత్యేక దృష్టి సారించనుంది. అల్ఫల్సా యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపుకు సంబంధించి కూడా ఇప్పటికే సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేశారు. అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఉగ్రదాడి తర్వాత అన్ని కోణాల్లో కూడా ప్రధానంగా వైట్ కలర్ టెర్రరిజం పైనే దృష్టి సాధించింది. ఇటు ఏదైతే ఫరీదాబాద్ తో పాటు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా దీనిపైన దృష్టి సారించారు. జమ్మూ కాశ్మీర్ లో వీరికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఒకటొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన కావచ్చు, అనుమానాలకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించిన 3వ కారుగా ఇప్పటికే బ్రీజా కారును గుర్తించారు. దీంతో ఏదైతే ఈ బ్రీజా కారు సంబంధించి ఎవరిపైన రిజిస్ట్రేషన్ అయింది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ఇప్పటికే NIA సేకరించింది. అయితే I-20 కారు ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిందో అది చాలా చోట్ల ఢిల్లీ నగరం అంతా కూడా తిరిగినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకేదైనా కదలికలు ఉన్నాయనే కోణంలో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విచారణ చేస్తున్నారు. మొత్తంగా దాదాపు ఈ కార్ల కొనుగోలు కావచ్చు, వైట్ కలర్ టెర్రరిజం పైనే NIA కావచ్చు, ఇతర టాప్ ఏజెన్సీలు అన్ని కూడా దృష్టి సారించాయి. పూర్తిగా నిన్న ఏదైతే మసీద్ దగ్గర మరొక కారు ఇవాళ ఉమర్ నబీ ఏదైతే ఉన్నారో ఉమర్ నబీ సంబంధించిన కారును కూడా ఇవాళ గుర్తించడం జరిగింది. అతను మసీద్ తో పాటు సిపి అంటే ఢిల్లీలోని ప్రధాన ప్రాంతమైన సిపితో పాటు పలు ఏరియాలో తిరిగినట్లు కూడా సంచరించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు NIAతో పాటు ఈడీ కూడా ఎంటర్ కావడం, అల్ఫల్సా యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇటు వైట్ కలర్ టెర్రరిజం పైనే ప్రధాన
ఎవరు చేశారు, వీరికి సంబంధించిన అంశం ఏంటని కూడా ప్రధానంగా చూసానికి ఏదైతే ఫరీదాబాద్ లోని కార్ డీలర్ సంబంధించిన రాయల్ కార్ ఏజెన్సీకి సంబంధించి ఏదైతే ఉందో కొనుగోలు చేసిన కారు సంబంధించిన ఏజెన్సీ అతన్ని కూడా విచారణ చేపడుతున్నారు. అతను నా దగ్గరకు వచ్చి కారు కొనుక్కోపోయినని చెప్పినారు. కానీ ఈ కారు ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేయబడింది, ఎవరెవరు కొనుగోలు చేశారు, దీని వెనుక ఎవరు హస్తం ఉందనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇటు మరోపక్క అల్ఫాల్సా యూనివర్సిటీకి సంబంధించి ప్రధానంగా ఒక వేదిక తయారు చేశారు, టెర్రరిజానికి ఒక హబ్గా తయారు చేశారు. అక్కడి నుంచేలే ఈ టెర్రరిజానికి సంబంధించిన అనేక అంశాలను కూడా వారికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రజల్లోకి ఒక మళ్లించి వారిని పేల్చే ఆత్మాహుతి దాడులు చేసుకునేందుకు ప్రోత్సహించాలనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో వారిపైన కూడా అల్ఫాల్సా యూనివర్సిటీ పైన కూడా ప్రధానంగా దృష్టి ఖచ్చితంగా అల్ఫాల్సా యూనివర్సిటీ మిగతా టెర్రరిజం లింకులు ఉన్న ఏదైతే టెర్రర్ మోడ్యూల్ ఉందో దానికి అంతా కూడా కూపిలాగుతున్న పరిస్థితి అయితే మనకి ఇవాళ తాజాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద